So last class I explained about what is meant by Yagi-Uda antenna. So today in this class I am going to explain about what is meant by folded dipole antenna. So this is the diagram shows the folded dipole antenna. So in a folded dipole antenna, two half-wave dipoles have been folded and joined together. So one half-wave dipole is continuous. So top one D2 అని చూపిస్తుంది మా డయాగ్రామ్ లో దట్ ఈస్ దట్ డైపోల్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ నేచర్. కింద D1 అని చూపిస్తుంది చూడండి. ఆ D1 సెకండ్ డైపోల్ ఏం చేస్తా ఉంటే వీ కెన్ స్ప్లిట్ అట్ ద సెంటర్ ఫ్రమ్ విచ్ ద సిగ్నల్ ఈజ్ ఫెడ్ బై ఏ బ్యాలెన్స్డ్ ట్రాన్స్మిషన్ లైన్. సో మనకు ఫోల్డెడ్ డైపోల్ యాంటెనాలో టూ డైపోల్స్ ఉంటాయి అన్నమాట. టూ హాఫ్ వేవ్ డైపోల్స్ ఉంటాయి. పైన వన్ వచ్చేసి పైది వచ్చేసి కంటిన్యూస్ డైపోల్, కిందిది వచ్చేసి వాటి మధ్యలో కట్ చేసి మనం ఏం చేస్తామంటే అక్కడ ట్రాన్స్మిషన్ లైన్ నుంచి పవర్ ఇస్తామన్నమాట. దట్ ఈస్ ద వోల్టేజ్ V1. నెక్స్ట్ చూడండి, ద వోల్టేజ్ అట్ ద ఎండ్స్ ఆఫ్ టూ డైపోల్స్ ఆర్ సేమ్. The voltage at the ends of two dipoles are same. The two dipoles are found to be parallel to each other. Those two half-wave dipoles are parallel to each other. So the voltage at the ends of two dipoles are same. Voltage must be also same. A two dipoles voltage same untundi. A two dipoles are parallel to each other. This is the diagram of folded dipole antenna. The radiation pattern of folded dipole is same as the conventional dipole. So radiation pattern ఎలా ఉంటుంది, కన్వెన్షనల్ డైపోల్ కి ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. కన్వెన్షనల్ అంటే ఏంది, ఓల్డ్ వర్షన్ లేదంటే ప్రీవియస్ వర్షన్ ఎట్లయినా అనుకోవచ్చు. బట్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ మచ్ హయ్యర్ ఇన్ కేస్ ఆఫ్ ఫోల్డెడ్ యాంటెనా వెన్ కంపేర్ టు కన్వెన్షనల్ డైపోల్. సో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా ఎలా ఉంటుంది, హై ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, డైరెక్టివిటీ అండ్ మ్యూట్లో పెట్టుకోమ్మా నవతి. Directivity and bandwidth of folded dipole are different than conventional half-wave dipole. So directivity and bandwidth of folded dipole ఎలా ఉంటుందంటే కన్వెన్షనల్ డైపోల్ కు డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో లెట్ ద కరెంట్ I is applied at 1 terminals. సో ప్రీవియస్ స్లైడ్ లో చూడండి, so let the current, that is the current applying at 1 dash. Okay, so if the radii of the conductors are equal, then the dipoles will carry equal currents of magnitude I by 2. so ఆ two conductors కు radius equal గా ఉంది అనుకోండి, అప్పుడు they can carry the equal current. That current is equal to the I by 2. The input impedance of the folded dipole becomes 4 times that of the straight dipole. So R is equal to 4p by I square అనమాట. సో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ కి ఎలా ఉంటుంది, 4 రెట్లు ఎక్కువ ఉంటుంది స్ట్రైట్ డైపోల్ కన్నా కూడా. సో దట్ ఈస్ ద R is equal to 4p by I square. Just study. The radiation resistance of the folded dipole is what, 4 times that of the straight dipole కదా, అందుకనే 2 square into 73. సో అప్పుడు మీకు అర్థమైపోనాలా వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కన్వెన్షనల్ ఆర్ స్ట్రైట్ డైపోల్, దట్ ఈస్ 73. బట్ ఫోల్డెడ్కి వచ్చేసి ఎలా, 4 into 73 దట్ ఈస్ ఈక్వల్ టు 292. సో ఫోల్డెడ్ డైపోల్ కెన్ ఫెడ్ బై కన్వెన్షనల్ 300 ohm ఓపెన్ వైర్ ట్రాన్స్మిషన్ లైన్ వితౌట్ ఎనీ మ్యాచింగ్ డివైస్. సో ఫోల్డెడ్ డైపోల్కి మనం ఎలా మనం పవర్ అప్లై చేస్తామంటే 300 ohm ఓపెన్ వైర్ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా మనం వీఆర్ అప్లైయింగ్ ద పవర్. In case of three-wave dipoles, so if three half-wave dipoles are folded and connected as shown in figure, it will be called as tripole. So మనకు two dipoles ఉంటే ఏమంటాము, two dipoles ఉంటే మనకు two half-wave dipoles ఉంటే దాన్ని డైపోల్ అంటాము అనమాట. అదేవిధంగా 3 half-wave dipoles ఉన్నాయనుకోండి, 3 half-wave dipoles ఉండి వాటి ఫోల్డ్ చేసామనుకోండి, మనం ఏమంటాం వాటిని ట్రైపోల్. ట్రై అంటే ఏంది, 3 అని. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ట్రైపోల్, there will be only I by 3 current flow in each of the
డైపోల్. సో ప్రతి డైపోల్లో ఎంత కరెంట్ పోతుంది? I/3 పోతుంది. అదే డైపోల్ అయితే అంటే మీరు డైపోల్ తీసుకున్నా నుంచి ట్రైపోల్ తీసుకున్నా కరెంట్ ఈక్వల్గా పోతుంది. దాంతో వచ్చేసి అక్కడ రెండే ఉంటాయి కాబట్టి డైపోల్స్, దాంతో సగం ఎంత? I/2. ఇక్కడ ఎంత? ఈక్వల్ కరెంట్ I/3. క్లియర్? సో ద రేడియేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ట్రైపోల్ విల్ బి, రేడియేషన్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది? సో దట్ ఈస్ ఈక్వల్ టు 9 × 73. ఓకేనా? సో I², ఓకేనా? సో 9 × 73 అనమాట. సో మీకు అదే 3 కన్నా ఎక్కువ అనుకోండి, 4² × 73. సో ద రేడియేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ట్రైపోల్ ఈస్ 657 ohms. Thus ట్రైపోల్ కెన్ బి ఫెడ్ బై కన్వెన్షనల్ 600 ohm ఓపెన్ వైర్ ట్రాన్స్మిషన్ లైన్. అంటే 600 ohm అని ఎందుకని అంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇంపిడెన్స్ 600 ohm అనమాట. సో ట్రైపోల్కి మనం ఎట్లా అప్లై చేస్తాం వోల్టేజ్? సో త్రూ ద ట్రాన్స్మిషన్ లైన్, ఓపెన్ వైర్ ట్రాన్స్మిషన్ లైన్. దాని ఇంపిడెన్స్ కెపాసిటీ ఎంత అంటే 600 ohms అనమాట. ఫెడ్ అంటే ఏంది? ఫెడ్ అనే ఫీడింగ్ అనే ఇదంతా ఒకటేమా. అంటే ఫీడింగ్ అంటే ఏంది? వీఆర్ గివింగ్ పవర్ టు ద డైపోల్స్, దట్ ఈస్ నోన్ యాజ్ ద ఫీడింగ్. ఓకే, ఫీడింగ్ అనే ఫెడ్ అనే FED. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దస్ ట్రైపోల్ కెన్ బి ఫెడ్ బై కన్వెన్షనల్ 600 ohm ఓపెన్ వైర్ ట్రాన్స్మిషన్ లైన్. ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా పొజెసెస్ ఇంపిడెన్స్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రాపర్టీ. ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా ఏ ప్రాపర్టీ ఉంటుంది? దానికి ఇంపిడెన్స్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రాపర్టీ, ఇంపిడెన్స్ ట్రాన్స్ఫార్మ్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. సో ఇంపిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ కెన్ బి డన్ నాట్ ఓన్లీ ఇంక్రీజింగ్ ద డైపోల్స్ ఇన్ ద యాంటెనా బట్ ఆల్సో బై చేంజింగ్ రేడియస్ ఆఫ్ డైపోల్స్. నీట్లో పెట్టుకోండి. సో impedance transformation can be done not only by increasing the dipoles in the antenna but also by changing the radius of dipoles. సో ఇంపిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంది? మారిపోతుంది అనమాట. ఇంపిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా మారిపోతుంది? డైపోల్స్ను ఇంక్రీజ్ చేసే కొద్దీ మారిపోతుంది అనమాట. సో ఓకేనా? బట్ ఆల్సో బై impedance transformation can be done not only by increasing the dipoles. ఇంపిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంపిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కెన్ బి డన్ అంటే మీరు ఇంపిడెన్స్ ఓకే లిమిట్. సో it also depend upon the changing radius of the dipoles. When radius of two dipoles are different, then the current flowing through the two dipoles is different. So two dipoles radius different గా ఉందనుకోండి మా, దాంతో ఫ్లో అయ్యే కరెంట్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది అనమాట. సో ప్రాక్టికల్లీ ఫర్ ద అన్ఈక్వల్ రేడియస్ డైపోల్స్ ద ట్రాన్స్ఫార్మర్ రేషియో ఆఫ్ 1.5 to 20 can be achieved and it can be further enhanced by increasing number of dipoles. So practical ga for the unequal radius dipoles the transformation ratio 1.5 to 20 can be achieved and it can be further enhanced by increasing number of dipoles. సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో 1.5 to 20 వరకు మనం అచీవ్ చేయొచ్చు. ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేయాలనుకోండి, నెంబర్ ఆఫ్ డైపోల్స్ని ఇంక్రీజ్ చేస్తే అది కూడా 1.5 to 20 కన్నా కూడా ఇంకా ఎక్కువ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడు? నెంబర్ ఆఫ్ డైపోల్స్ను మనము ఇంక్రీజ్ చేసినప్పుడు. సో ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ ద ఫోల్డెడ్ డైపోల్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ బికాస్ ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ పవర్ ఫర్ ఈవెన్ హార్మోనిక్స్ బట్ ఇట్ వర్క్స్ రాదర్ ఆన్ low standing wave ratio on the odd harmonics. It has been found that the folded dipole is a continuation of a transmission line because it does not accept power for even harmonics. This folded dipole does not accept power for even harmonics but it works rather on low standing wave ratios on the odd harmonics. Even harmonics ku power nu accept cheyadu kaani odd harmonics ki aithe లో స్టాండింగ్ వేవ్ రేషియో దగ్గర పవర్ను యాక్సెప్ట్ చేస్తుంది. క్లియర్? దట్ ఈస్ ద ఫోల్డెడ్ డైపోల్ యాంటెనాస్. సో ఫోల్డెడ్ డైపోల్ యాంటెనాస్, ట్రైపోల్ యాంటెనాస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఫోల్డెడ్ డైపోల్ కెన్ బి డిజైన్ విత్ ఎ లెంత్ అదర్ దాన్ λ/2 లెంత్. సో మనము ఫోల్డెడ్ డైపోల్ను డిజైన్ చేసుకోవచ్చు. ఎంత λ/2 కాకుండా వేరే విధంగా కూడా మనము ఫోల్డెడ్ డైపోల్ యాంటెనాస్ను
డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా. ఫర్ 3/4 lambda length dipole, the input impedance is 450 ohms. 3 lambda by 4 length dipole కి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎంత ఉంటుంది, 450 ohms ఉంటుంది అనమాట. అదే 3/8 length dipole, the input impedance with 2 conductors is 225 ohms. అదే 3 lambda by 8 లెంత్ డైపోల్కి ఎంత ఉంటుంది ఇన్పుట్ ఇంపిడెన్స్, 225 ohms ఉంటుంది. నెక్స్ట్ చూడండి, డెరివేషన్ ఆఫ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ యాంటీనా. సో ఫోల్డెడ్ డైపోల్ యాంటీనాలో మనం ఏం చెప్పాము, ఫోల్డెడ్ డైపోల్ యాంటీనాలో ఈక్వల్ కరెంటు మనము ఫ్లో అవుతుంది అని చెప్పాను ఓకేనా. అంటే I1 ఈక్వల్ టు ఏమైపోతుంది, I1 ఈక్వల్ టు I2. ఓకే, లెట్ us కన్సిడర్ ఏ ఫోల్డెడ్ డైపోల్ విత్ ఈక్వల్ రేడియస్ డైపోల్స్, అంటే వాటికి రేడియస్ ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఇట్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఈస్ షోన్ ఇన్ ఫిగర్. చూడండి ఫిగర్లో చూడండి ఒకసారి. At the applied voltage V1 will be equally divided in each dipole as V1/2. సో ప్రతి డైపోల్లో వోల్టేజ్ ఎంత ఉంటుంది, V1/2 ఉంటుంది. సో మనకు ఈక్వేషన్ ఏంది, మామూలుగా 2 పోర్ట్ నెట్వర్క్ ఈక్వేషన్ V1 ఈక్వల్ టు Z11 I1 ప్లస్ Z12 I2 ఓకేనా. మామూలుగా అయితే ఈక్వేషన్ అది. సో మనకు V అంటే ఏంది, ఇక్కడ V1 అంటే ఏంది, సో ఇక్కడ V1/2 అనమాట. సో ఎందుకంటే ఈ వోల్టేజ్ డివైడ్ అయిపోయింది కదా, ఒక డైపోల్కి వచ్చి V1/2, ఇంకొక డైపోల్కి వచ్చి V1/2. సో చూడండి, దాంతో Z11 అంటే ఏంది, సెల్ఫ్ ఇంపిడెన్స్ ఆఫ్ ద డైపోల్. నెక్స్ట్ Z12 అనేది మ్యూచువల్ ఇంపిడెన్స్ బిట్వీన్ ద డైపోల్. నెక్స్ట్ చూడండి, బికాస్ ఆఫ్ ద ఈక్వల్ రేడియస్ ఆఫ్ ద 2 dipoles, కరెంట్ ఇన్ బోత్ ద డైపోల్స్ ఇస్ సేమ్. సో రెండింటికి ఈక్వల్ రేడియస్ ఉంటుంది కాబట్టి, రేడియస్ అంటే రేడియస్ అని, ఈక్వల్ రేడియస్ ఉంటుంది కాబట్టి I1 I2 అనేది సేమ్ అనమాట. సో స్టార్టింగ్లో చెప్పాను, టూ ఫోల్డెడ్ డైపోల్లో ఈక్వల్ కరెంట్స్ను మనము ఇస్తామని. సో V1/2 ఈక్వల్ టు I2 ప్లేస్లో కూడా మనం I1 ప్లేస్ చేసామన్నమాట. సో ఈక్వేషన్ 1లో I2 ప్లేస్లో కూడా మీరు I1 ప్లేస్ చేసినారనుకోండి, అప్పుడు I1 కామన్ ఇస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు V1/2 ఈక్వల్ టు Z11 ప్లస్ Z12. దాంట్లో నుంచి I1 కామన్ తిన్నా, అందుకని మనకు I1 వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఇఫ్ 2 dipoles are very close to each other, that is at λ/100 spacing, then we can approximate Z11 is equal to Z12. So suppose 2 dipoles అనేవి చాలా క్లోజ్గా ఉన్నాయి అనుకోండి, దట్ ఈస్ అట్ λ/100 స్పేసింగ్, అప్పుడు Z11 is equal to Z12. సో వాటి మధ్యన స్పేసింగ్ λ/100 ఉంది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఇంపిడెన్సెస్ సేమ్ అయిపోతాయి అనమాట. ఏది, సెల్ఫ్ ఇంపిడెన్స్ అండ్ మ్యూచువల్ ఇంపిడెన్స్ అనమాట. సో వేర్ Z ఈస్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద యాంటీనా. సో V1/2 ఈక్వేషన్ 1లోనే చూడండి, V1/2 ఈజ్ ఈక్వల్ టు Z11 ప్లస్ Z12 I2. ఇప్పుడు మనకు Z12 ఈక్వల్ టు వాట్, Z11 ఓకేనా. సో వైస్ వర్సా, Z11 ఈజ్ ఈక్వల్ టు Z12 ఓకే, Z11 ఈజ్ ఈక్వల్ టు Z12 ఆర్ Z12 ఈజ్ ఈక్వల్ టు Z11 వైస్ వర్సా. ఇప్పుడు మనము Z12 ప్లేస్లో ఏం ప్లేస్ చేస్తాము, ఈక్వేషన్ 1లో Z11 ప్లేస్ చేస్తాం. అప్పుడు ఏమైపోతుంది, 2 ఇంటూ Z11 ఇంటూ I1. ఈక్వేషన్ 1 ఎలా వచ్చింది, అలా వచ్చింది అనమాట. V1/2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ Z11 ఇంటూ I1 వచ్చింది. ఇప్పుడు V1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ, ఇప్పుడు చూడండి V1/2 ఉంది కదా, ఆ న్యూమరేటర్లో ఆ డినామినేటర్లో ఉండే 2 క్రాస్ మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఓకే, 4 ఇంటూ Z11 ఇంటూ I1 ఫర్ వాట్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు V1. ఇప్పుడు V1/I1 ఈజ్ ఈక్వల్ టు Z ఈజ్ ఈక్వల్ టు 4 times of Z11. That is the input impedance of the antenna. సో ఇంత ముందు చెప్పాను, నేను ఏం చెప్పాను, రేడియేషన్ రెసిస్టెన్స్ 4 times ఎక్కువ ఉంటుంది. రేడియేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫోల్డెడ్ డైపోల్ యాంటెన్నా ఎట్లా ఉంటుంది, 4 times దట్ ఆఫ్ ద కన్వెన్షనల్ డైపోల్ యాంటెన్నా. ఇక్కడ మనకు వచ్చిందా లేదా, ఓకేనా. ప్రీవియస్ స్లైడ్లో చూడండి ఏమొచ్చింది, V1 ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ Z11 వచ్చిందా లేదమ్మా. V1/I1 ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ Z11. సో అది ప్రూఫ్ చేశాడు అనమాట. సో ద సెల్ఫ్ ఇంపిడెన్స్ ఆర్ రేడియేషన్, ద సెల్ఫ్ ఇంపిడెన్స్ దట్ ఈస్ రేడియేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ λ/2 డైపోల్ ఈజ్ 73 ohms. సో Z ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్
Z11 వాల్యూ ఎంత మనకు 73 ohms. సో 4 into 73 ఏమొస్తుంది 292 వచ్చింది. ఆ 292 ఎలా వచ్చిందో మనకు చూపించాడు. ఎలా వచ్చింది, మనం ఈక్వల్ కరెంట్స్ను అప్లై చేసాము, డైపోల్స్కు ఈక్వల్ వోల్టేజెస్ అప్లై చేసినాము. అదేవిధంగా రెండింటి డైపోల్స్ మధ్యన స్పేసింగ్ అనేది చాలా తక్కువ ఉందనుకోండి, అంటే λ/100 ఉందనుకోండి, అప్పుడు మనకు ఇంపిడెన్సెస్ కూడా ఈక్వల్ అయిపోతాయి. అంటే 2 పోర్ట్ నెట్వర్క్ ఈక్వేషన్ యూజ్ చేసి మనము ఆ వాల్యూ కనుక్కున్నాం అనమాట. ఏది Z = 292 ohms గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ దట్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ 2 వైర్ folded dipole of length λ/2 is equal to 292 ohms. Okay, input impedance of 2 wire folded dipole of length. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు 3 వైర్ ఫోల్డెడ్ డైపోల్ కు చెప్తున్నాడు. సో లెట్ us కన్సిడర్ 3 వైర్ ఫోల్డెడ్ డైపోల్ విచ్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ ట్రైపోల్. సో ట్రైపోల్లో కూడా మనకు క్యాలిక్యులేట్ చేస్తాడు అనమాట. ఏది ఇన్పుట్ ఇంపిడెన్స్. నేనేం చెప్పాను ఇంతకుముందు 9 into Z11 రావాలి. చూద్దాం ఎట్లా వస్తుందో. ఇక్కడ కూడా అంతే. సో ఫోల్డెడ్ డైపోల్ మనం చేస్తాము, వోల్టేజెస్ను డివైడ్ చేస్తాం. ఇక్కడ కూడా ట్రైపోల్లో కూడా వోల్టేజ్ ఎలా V1/3 V1/3 V1/3. సో సపోజ్ ఇప్పుడు మనకు 1 రూపీ ఉంది, 1 రూపీని మనం 3 భాగాలు విభజిస్తే ఏమవుతుంది 1/3 1/3 1/3. అదేవిధంగా వోల్టేజ్ ఉంది, ఒక వోల్టేజ్ V1 వోల్టేజ్ ఉంది అనుకున్నాం. ఆ V1 వోల్టేజ్ను 3 భాగాలు చేసామనుకోండి, V1/3 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 వస్తుంది అనమాట ఫర్ ట్రైపోల్కు. అప్పుడు ఇంతకుముందు చెప్పాను చూడండి 2 పోర్ట్ నెట్వర్క్ ఈక్వేషన్. సో V1/3 = Z11 + Z12 + Z13 into I1. ఎందుకంటే ఇక్కడ కూడా అంతే, 3 డైపోల్స్లో ఈక్వల్ కరెంట్ పోతుంది. సో I1 = I2 = I3. ఎందుకు, ఆ 3 డైపోల్స్కు రేడియస్ అనేది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి. దట్ ఈస్ D1 = D2 = D3. సో if 3 dipoles are placed very close to each other, then సో 3 డైపోల్స్ అనేటివి 3 దగ్గర ప్లేస్ చేసినాం అనుకోండి, అంటే ఉంచినాం అనుకోండి. సో Z11 = Z12 = Z13. క్లియర్. ఇప్పుడు చూడండి, సో ఈక్వేషన్ 1 ఏమవుతుంది V1/3 = మనకు అన్ని ఈక్వేషన్స్. సో Z12 ప్లేస్లో Z11 పెట్టండి, Z13 ప్లేస్లో కూడా మనము Z11 పెట్టండి. అప్పుడు ఏమవుతుంది V1/3 = 3 into Z11 I1 ఉంటుంది. ఇప్పుడు V1 మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, V1 = 3 into అంటే ఓకే డినామినేటర్లో ఉండి 3 క్రాస్ మల్టిప్లై V1 = 9 into Z11 into I1. ఇప్పుడు మనం ఓన్లీ ఇంపిడెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏమవుతుంది V1/I1. సో V1/I1 = Z11 that is equal to 9 into Z11, where Z is the what? Z is the input impedance of the antenna. Clear? So input impedance of the tripole antenna ఎంత ఉంటుంది, కన్వెన్షనల్ యాంటెనా కన్నా లేదా స్ట్రైట్ డైపోల్ యాంటెనా కన్నా 9 times ఎక్కువ ఉంటుంది. అదే ఇచ్చింది అక్కడ. సో ద సెల్ఫ్ ఇంపిడెన్స్ ఆర్ రేడియేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ λ/2 డైపోల్ ఈజ్ 73 ohms. సో Z is equal to 9 into Z11 వాల్యూ ఎంత 73. సో 9 into 73 is equal to 657 ohms. సో ఎప్పుడు ఇది 3 డైపోల్స్కు రేడియస్ ఈక్వల్ ఉన్నప్పుడు. ఓకేనా, ఇప్పుడు ఆ 3 రేడియస్కు సపోజ్ ఇఫ్ ద రేడి ఆఫ్ 2 డైపోల్స్ ఆర్ మేడ్ ఈక్వల్, సో మేడ్ అన్ఈక్వల్ అనమాట, రేడియస్ ఈక్వల్గా లేకపోయింది అనుకోండి, అప్పుడు చూద్దాం. దెన్ ద జనరల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈస్, అంటే 2 డైపోల్స్ రేడియస్ ఈక్వల్గా లేకపోతే ఫార్ములా ఇది మా Z is equal to Z11 of 1 plus R2/R1 whole square. That is, so Z11 value ఎంత 73. సో ఇన్ బ్రాకెట్ 1 plus R2/R1, వేర్ R2 అంటే ఏంది రేడియస్ ఆఫ్ డైపోల్ 2, R1 అంటే ఏంది రేడియస్ ఆఫ్ డైపోల్ 1. ఇప్పుడు చూడండి, ఇఫ్ వి సెలెక్ట్ R2 is equal to 2R1, that is Z is equal to 73. సో 1 plus R2 ప్లస్ ఏం ప్లేస్ చేయమన్నాడు 2R1/R1 హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది
73 into 9 that is 657 ohm. సేమ్ మనకు వచ్చింది, సేమ్ మనకు ట్రైపోల్కి ఎంత అయితే వచ్చిందో ఆ వాల్యూ వచ్చింది. ఎప్పుడు రేడియస్ ఆఫ్ ద సెకండ్ డైపోల్ అనేది ఫస్ట్ డైపోల్ కన్నా కూడా 2 times ఎక్కువగా తీసుకున్నప్పుడు అనమాట. ఇది అన్నమాట. సో ఇంపిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ డిపెండ్స్ ఆన్ రేడి అండ్ ఆల్సో డిపెండ్ ఆన్ స్పేసింగ్ బిట్వీన్ ద డైపోల్స్. ఇంపిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏం లేదమ్మా, ట్రాన్స్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటంటే మారిపోవడం అనమాట. అంటే ఇంపిడెన్స్ మారిపోవడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, రేడియస్ మీద ఆధారపడి ఉంటుంది, మళ్ళీ ఆ డైపోల్స్ మధ్య దూరం మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అకార్డింగ్ టు ఉడా అండ్ ముషేక్, Z is equal to Z11, so 1 plus log A by R1 log A by 2 A by R2, that is whole power 2. This is the formula. So the impedance transformation ratio అనమాట ఇది. సో ITR is equal to Z by Z11, so that is equal to 1 plus log A by R1 by log A by R2 whole square, that is equal to ZR. So ZR. So ZR. లేదు నేను నడపడమే గ్రేట్ అసలుకి. హరిత మా మ్యూట్ లో పెట్టుకో. మీరు మ్యూట్ లో పెట్టుకోకపోతే మీ మాటలు కూడా రికార్డ్ అవుతాయి. సో ZR depends on radii of dipoles, okay, as well as spacing between the dipoles. సో ఇంపిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, రేడియస్ మీద ప్లస్ అండ్ స్పేసింగ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంపిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూజింగ్ ఈక్వల్ రేడి ఈజ్ యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ హై ఇంపిడెన్స్ యాంటీనాస్. సో ఈక్వల్ రేడియస్ ఉందనుకోండి, మనం ఈ యొక్క ఇంపిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూజింగ్ ఈక్వల్ రేడియస్ ఈజ్ యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ వాట్, హై ఇంపిడెన్స్ యాంటీనాలో యూజ్ చేస్తాం అనమాట. వైల్ డిఫరెంట్ రేడి ఈజ్ యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ లో ఇంపిడెన్స్ యాంటనాస్. లో ఇంపిడెన్స్ యాంటనాస్ డిఫరెంట్ ఆ డైపోల్స్కు రేడియస్ డిఫరెంట్గా చూజ్ చేసుకుంటాం అనమాట. సో ద వేరియేషన్ ఆఫ్ జెడ్ విత్ ఏ R1 అండ్ R2 ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఈ దట్ ఈస్ ద వేరియేషన్ ఆఫ్ జెడ్ అంటే ఇంపిడెన్స్ వేరియేషన్ విత్ ఏ R1 అండ్ R2, రేడియస్ R1 అండ్ R2. చూడండి ZR ఈక్వల్ ఎంత 3 ఉంది, ఇంపిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో చేంజ్ అయిపోతుంది అనమాట. ZR ఈక్వల్ టు 3 ఉంది, సో ZR ఈక్వల్ టు 4 ఉంది, ZR ఈక్వల్ టు 6 ఉంది, ZR ఈక్వల్ టు 8 అండ్ ZR ఈక్వల్ టు 9. R2 by R1, that is the radius ratio, that is A by R2 on x-axis. Clear? Next student, features of folded dipole antenna. So what are the features of folded dipole antenna? So it is basically a single antenna consisting of 2 or 3 elements. The first element is fed directly, while second and or third elements are coupled inductively at the ends. So మనకు ఈ folded dipole antenna లో సింగిల్ యాంటెనా, ఇట్ ఈస్ బేసికల్లీ ఏ సింగిల్ యాంటెనా. సో అయితే అందులో 2 లేదా అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్ ఏం చేస్తాము, ఫస్ట్ వీఆర్ గివింగ్ ద పవర్ టు ద ఫస్ట్ ఎలిమెంట్, డైరెక్ట్గా ఫస్ట్ ఎలిమెంట్కి మనము పవర్ని ఇస్తాము. సో సెకండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఎట్లా పవర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, త్రూ ద ఇండక్టివ్ కపుల్డ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ స్ట్రైట్ డైపోల్ ద టోటల్ కరెంట్ ఈస్ I, బట్ ఇన్ ఫోల్డెడ్ డైపోల్ current fed is I, then the current in each arm is I by 2 with condition that both arms of same dimensions. చూడండి స్ట్రైట్ డైపోల్ కరెంట్ I ఉందనుకోండి, టూ ఫోల్డెడ్ డైపోల్ ఎంత ఉంటుంది, I by 2 ఉంటుంది. అదే ట్రైపోల్ ఎంత ఉంటుంది, I by 3 ఉంటుంది అనమాట. అంటే అది ఎప్పుడు ఉంటుందంటే ఆర్మ్స్ ఏది డైపోల్ ఆర్మ్స్ అనేటివి సేమ్ డైమెన్షన్స్లో ఉన్నాయనుకోండి అప్పుడు అనమాట. క్లియర్గా చెప్పాలంటే వాటి రేడియస్ ఈక్వల్గా ఉందనుకోండి అప్పుడు మనకి ఏమైపోతుంది, ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ద రేడియేషన్ ప్యాటర్న్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ యాంటీనా ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ స్ట్రైట్ డైపోల్. రేడియేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది ఫోల్డెడ్ డైపోల్ యాంటీనాకు, స్ట్రైట్ డైపోల్కి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, the input impedance of a folded dipole antenna is 4 times that of the straight dipole. మీకు తెలిసిందే. సో 4 into 73 ohms, that is equal to
292 ohms. Next చూడండి, by using different diameters of 2 arms of folded dipole, the impedance can be transformed by factor ranging from 1.5 to 20. So by using different diameters of 2 arms of folded dipoles, సో డిఫరెంట్ డయామీటర్స్ యూజ్ చేయడం ఏమైపోతుంది, ఇంపిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అదే ఆ ఇంపిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఎంత ఉంటుంది, 1.5 to 20 ఉంటుంది అనమాట. సో ఇన్ ద స్పేసింగ్ బిట్వీన్ ద ఆర్మ్స్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ ఈజ్ వెరీ స్మాల్. వీటిలో పెట్టుకోమ్మా. సో స్పేసింగ్ బిట్వీన్ ద ఆర్మ్స్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ ఎంత ఉంటుంది, ఫోల్డెడ్ డైపోల్ ఎట్లా ఉంటుంది, వెరీ స్మాల్. అది ఎంత ఉంటుందంటే లాంబ్డా బై, సో ఇట్ ఈస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లాంబ్డా బై 100. సో లాంబ్డాలో 100 వంతు అనమాట. సో ఇన్ యాగిబుడా యాంటెనా ద ఫోల్డెడ్ డైపోల్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ అన్ యాక్టివ్ ఎలిమెంట్. సో యాగిబుడా యాంటెనాలో ఫోల్డెడ్ డైపోల్ అనేది ఏంది, యాక్టివ్ ఎలిమెంట్గా యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ చూడండి, అడ్వాంటేజెస్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా. సో ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా మనకు తెలిసిందే. ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా మనం ఏ దానికి మెయిన్గా యూజ్ చేస్తాము, ఇన్పుట్ ఇంపిడెన్స్, హై ఇన్పుట్ ఇంపిడెన్స్. సో ఫస్ట్ మనకు స్ట్రైట్ డైపోల్ ఎంత ఉంది, తక్కువ ఉంది, 73 ohm ఉంది. డైపోల్కి వచ్చేళ్ళకి ఎంత ఉంది, 292 ఉంది. అదే ట్రైపోల్కి వచ్చేళ్ళకి ఏముంది, 600 above వస్తుంది అనమాట. సో ఆ విధంగా అనమాట. సో నెక్స్ట్ చూడండి, ఇట్ హ్యాస్ గ్రేటర్ బ్యాండ్విడ్త్ కూడా ఎక్కువే. సో ఇట్ హ్యాస్ బిల్ట్ ఇన్ రియాక్టెన్స్ కాంపెన్సేషన్ నెట్వర్క్. సో ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా మనకేముంటుంది, బిల్ట్ ఇన్ రియాక్టెన్స్ కాంపెన్సేషన్ నెట్వర్క్ అనేది ఉంటుంది అనమాట. సో బిల్ట్ ఇన్ అంటే ఆల్రెడీ మనం బిల్డ్ చేసింటారు, ఆల్రెడీ డిజైనర్స్ బిల్డ్ చేసింటారు. బిల్డ్ చేసిన రియాక్టెన్స్ కాంపెన్సేషన్ నెట్వర్క్ ఉంటుంది అనమాట. రియాక్టెన్స్ కాంపెన్సేషన్ నెట్వర్క్ అంటే ఏంది, దానికై అది ఆ రియాక్టెన్స్ను అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో అదనమాట రియాక్టెన్స్ కాంపెన్సేషన్ నెట్వర్క్ అంటే. సో ఇట్స్ కన్స్ట్రక్షన్ ఈజ్ సింపుల్ అండ్ చీపర్. సో దాని కన్స్ట్రక్షన్ కూడా సింపుల్ మరియు కాస్ట్ కూడా తక్కువ. సో ఇట్ హ్యాస్ బెటర్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇంపిడెన్స్ మ్యాచింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది సో బెటర్గా ఉంటుంది. ఓకేనా. యాజ్ ఎ ఫీడింగ్ ఎలిమెంట్ ఇన్ యాగిబుడా యాంటెనా ఫర్ రిసీవింగ్ టీవీ సిగ్నల్స్. సో ఈ ఫోల్డెడ్ డైపోల్ యాంటెనా ఎలా యూజ్ చేస్తాము, ఫీడింగ్ ఎలిమెంట్ ఇన్ కేస్ ఆఫ్ యాగిబుడా యాంటెనా. సో ఫర్ వాట్, ఫర్ రిసీవింగ్ ద టీవీ సిగ్నల్స్. ఓకేమా. 1 minute వెయిట్ చేయండి, అటెండెన్స్ తీసుకుంటాను.